ప్రైజ్ ది లార్డ్. సామ్స్ 37 వర్డ్స్ 5లో చూసుకున్నట్లయితే, కమిట్ యువర్ వే టు ద లార్డ్, ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ యాక్ట్. అంటే ఏంటి? నీ మార్గములను యెహోవాకి అప్పగించుడి. ఏ విధంగా మన మార్గంలో దేవునికి అప్పగిస్తాము అని అంటే, మైట్ బి యువర్ ఎంటైర్ జర్నీ ఆఫ్ లైఫ్, యాక్షన్స్, ప్లాన్స్ కావచ్చు, లేకుంటే ఫ్యూచర్ కావచ్చు, నీ జీవితము, నీ దేహాన్ని, నీ సమయాన్ని, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటనని దేవునికి అప్పగించడం. మరి ఎప్పుడు దేవుడు వాటిని అన్నిటిని తొలగిస్తాడు అని అంటే, జస్ట్ కాన్ఫిడెంట్, అవును దేవుడు చేస్తాడు అని కాకుండా విశ్వసించు. నువ్వు దేవుడు కంట్రోల్లో ఉన్నాడు. ప్రతి ఒక్క పరిస్థితి దేవుని హస్తంలో ఉంది. ప్రతి ఒక్క పరిస్థితి దేవుని కంట్రోల్లో ఉంది. దేవుడు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసే సమర్థుడు. ఆయనకి ప్రతిదీ పాసిబుల్ అవుతుంది అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నువ్వు కేవలం ప్రార్థించి వదిలిపెట్టకుండా నీ జీవితాన్ని, నీ అనుదిన సమయాన్ని, పరిస్థితుల్ని, జీవితాన్ని, ముందున్నటువంటి రోజుల్ని, నీ ముందు జరగబోయేటువంటి ప్రతి ఒక్క వాటిని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి దేవుని హస్తంలో పెడతావో, ఆ మార్గంలన్నింటినీ దేవుని హస్తంలో పెడతావో, అప్పుడు నువ్వు అనేకమైనటువంటి గొప్ప కార్యములు చూస్తావు. కాబట్టి ప్రార్థించండి, విశ్వసించండి, నీ మార్గంని దేవుని యొక్క హస్తంలో పెట్టండి. అప్పుడు ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు మనమందరము అనుభవిస్తాం. మీరు చూస్తారు. మీరు ఒక టెస్టిమనీ షేర్ చేసుకునేటువంటి బిడ్డగా మీరు నిలబడతారని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రార్థించండి, దేవుని హస్తంలో అన్ని మీ సమస్యలన్నీ పెట్టండి. అప్పుడు దేవుడు ఒక్కొక్కటిగా చేసినటువంటి కార్యాలని మీరు చూసేవారిగా ఉంటారని నేను చెప్తున్నాను. కాబట్టి ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.